నమస్తే అండి. మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని కొంచెం గుర్తించండి. మనం వేస్తున్నటువంటి అడుగులలో ముందున్న కాలికి తెలుసు, ముందున్న కాలికి గర్వం లేదు. ఇంకా వెనకున్న కాలికి అవమానం లేదు. ఆ రెండిటికి తెలుసు మనం స్థానాలు మారడానికి ఒక్క క్షణం చాలు అని. నిజమే కదా! ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం. పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఎకరాలుగా భూమిని కొంటున్న మనిషిని చూసి శ్మశానం నవ్విందంట. ఎందుకో తెలుసా? నిన్ను కొనబోయేది నేనేనని, నీకు ఇవ్వబోయేది 6 అడుగుల నేల మాత్రమేనని. చేసే పని చిన్నదని సిగ్గుపడుకు. కోట్లు కూడబెట్టిన వారు కూడా మొదట చేసింది చిన్న పనే అని మరవకు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వాళ్ళకంటే ఉన్న జీవితాన్నే గొప్పగా మార్చుకుని బ్రతికేవాడు చాలా సంతోషంగా ఉంటారు. శరీరం ఎంత చెలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. 100 రకాలుగా ఆలోచించే తెలివితేటల కన్నా ఎంత కష్టం వచ్చినా చిరునవ్వునిచ్చే గుండె ధైర్యం గొప్పది. అప్పు అనేది ఇవ్వడం వల్ల డబ్బైనా పోగొట్టుకుంటారు, లేదా శత్రువులనైనా సంపాదించుకుంటారు. తప్పు చేసినప్పుడే కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్షను అనుభవించాల్సి వస్తుంది. స్నేహితుడు అనేవాడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి. అదే కష్టాల్లో ఉన్నప్పుడు ఆహ్వానించకపోయినా వెళ్ళాలి. నీ చుట్టూ మోసం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా నీ కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరో గుర్తుంచుకోండి. అది మీ స్నేహితుడైనా, భార్య అయినా, తండ్రి అయినా, కొడుకైనా, బిడ్డ అయినా, ఎవరైనా కావచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పినటువంటి మంచి మాటల్లో ఏ విషయం మీకు నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ.